గారు వచ్చేస్తారు. ఒరే నారాయణ, ఎక్కడున్నావురా? ఏ క్షణంలో అయినా డెలివరీ రావచ్చు. నువ్వు తొందరగా రారా. అడిగో మీ నాన్న వచ్చేసాడు. మీ కొడుకు పుట్టాడు. ఆరి పాడవా, వీడు నాన్న చేతిలోకి వెళ్ళగానే ఏడు పాపి నవ్వాడంటే ఖచ్చితంగా నాన్న కూర్చే. పంతులు గారు, అవి ఫస్ట్ నీళ్ళండి. ఏ నీళ్ళైతేనే మా గుండె ఆగినంత పని అయింది. ఏమండి మూర్తి గారు, వీడు పుట్టే ముందు గాలి దూడి చెలరైపోయి బీభత్సమైన వాతావరణం క్రియేట్ అయిందా? అవును. పుట్టగానే వర్షం పడిందా? వర్షం ఏమిటండి, ఉరుములు మెరుపులు బయట పిడుగు పడిందేమో అనుకున్నాం. బయట పడాల్సిన పిడుగు మీ ఇంట్లోనే పడింది. మూర్తి గారు, అలజడి ఆందోళన బీభత్సం కలగలిపిన జాతకంలో పుట్టిన ఈ జాతకుణ్ణి కెలకనంత వరకు వింటర్లో చల్లగా ఉంటాడు. ఎవరన్నా కెలిగితే మాత్రం వింటర్లో కూడా సమ్మర్ చూపిస్తాడు. వీడిని ఎవరైనా ఎదిరించినా, వీడికి ఎదురొచ్చినా వాడి తాట తీస్తాడు. ఇలా రండి. మీరు ముఖ్యంగా వినాల్సిన పాయింట్ ఏంటంటే, వీడి జీవితంలో ఒకరిని మాత్రమే అతిగా ప్రేమిస్తాడు. అమ్మాయినా? కాదు, మిమ్మల్ని. నన్నా అని సంబరపడిపోయేంత విషయం కాదు మూర్తి గారు. తండ్రిని ప్రేమించే కొడుకు పుట్టడం ఆనందమే కదండి. మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. పోను పోను చుట్టూ ఉన్న సొసైటీ కూడా తెలుస్తుంది. ఇక నామకరణం చేద్దామా? సూర్య. బాయ్ బాయ్. జాగ్రత్తగా నానా. ఈ రోజు మన ఇంగ్లీష్ టీచర్ రావట్లేదంట. ఫస్ట్ పీరియడ్ ఫ్రీ. అరే సురేష్, నువ్వే హీరో ఫ్యాన్ రా? స్టార్, మెగా స్టార్ ఫ్యాన్. అరే కృష్ణ, బాలకృష్ణ, దబిడి దిబిడే. అరే సూరి, నువ్వు? నారాయణమూర్తి, ఆయన మా నాన్న. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్. శాంతి, నా కబోర్డ్ లో ఫైల్ పెట్టాను, తీసుకురా. తెస్తున్నానండి. త్వరగా రా. అబ్బా వస్తున్నానండి. ఏంటి శాంతి, చూసుకుని రావచ్చు కదా. మీరే కదండి కంగారు పెట్టారు. సరే కూర్చో. ఏం నాన్న అలా చూస్తున్నావు? అమ్మ పడిపోయిందనా? అమ్మ, నాకు ఒక డౌట్. అందరూ పడిపోతే అమ్మ అని అంటారు, నాన్న అని ఎందుకు అనరు? మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. పోన్లే, నా కొడుకు నాకంటే ఎక్కువగా ప్రేమించే కొడుకు పుట్టాడు. ఈ జన్మకిది చాలు. మూర్తి, ఏరా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి మన ఊరు వచ్చేసావా? జాబ్ లో సిన్సియర్ గా ఉండడం ముఖ్యం కాదురా, ఒకే ఊర్లో అందులో మన ఊళ్ళో ఉండడం ముఖ్యం. నాలాగా రే పిల్లలు ఎదిగొస్తుంటే నువ్వు ఇలా నిజాయితీని మడికొట్టు కూర్చుంటే ఇక నుంచి నేను ఊరుకోను. చవడాలు తీసేస్తాను రా. నేను రానంటే నీకు భయమేమో. నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. నాకు కోపం వచ్చిందంటే చేత కొట్టేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? సర్లేగా నేను ఆడుకోపో. ఏంటమ్మా వీడు నన్ను కొరికేసి అలా చూస్తున్నాడు? నేను వింటేమన్నా అంటే ప్రాబ్లమా? అంటే ప్రాబ్లం కాదనయ్య, వాడు వింటేనే ప్రాబ్లం. వింటే ప్రాబ్లమా? మన ఎంప్లాయీస్ కాలనీ మిత్రులు ప్రదర్శిస్తున్న ద్రౌపది వస్త్రాపహరణ నాటకం చూసి మీ చప్పట్లతో ఎంకరేజ్ చేసిందిగా కోరుతున్నాం. 2-2. ధర్మరాజా, ఆ కిరీటమును తీసి నీ శిరస్సుతో మా పాద పద్మములను తాకి నీ ఓటమిని ఒప్పుకొనము. ఎవరన్నా పట్టుకుంటారండి. ఆ గత్తో నన్ను నెత్తిపాలు చంపేశాడు. మీ నాన్న మీద నీకున్న తెగరపైన తగలయ్యా. అటు మీ నాన్న కదా ధర్మరాజా. ఇది నాటకం రా బాబు. ఇది నాటకమైన నిజమైన ధర్మరాజు అయినా నారాయణమూర్తి అయినా ఆ నాన్న ఓడిపోకూడదు, తన దించకూడదు. బికాజ్ ఐ లవ్ మై ఫాదర్. వీడిప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక నా పరిస్థితి ఏంటి? పోలీసులు పరిగెడుతుంది తప్పు చేసిన పట్టుకోవడానికి అనుకుంటున్నారా? కాదు, ఒకటి నుంచి తప్పించుకుని బతికిపోవడానికి.
వాడెవడో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ టైం ఒకటి భయపడి పోలీసులు పరిగెట్టడం చూశాను. హలో జగన్నాథ్ జగ్గు ఎక్కడ మీ ఏరియా వచ్చారు. అరే బండి మీ సిరిపురం వచ్చారా? ఎక్కడ వచ్చారు? అందరు తీసుకొచ్చాయి. బీచ్ రోడ్ లో ఉన్నారా? మీ వాళ్ళు ఎక్కడ? అగేష్ ఎంతమంది అంటే ఒక్కడికి ఎంత బిల్డప్పా? ఏటివే ఏటిదని అడుగుతున్నాను. మా పోలీసుకి ఏమన్నా అయితే మేము ఊరుకుంటామా? వాళ్ళు మేము రిలేటివ్స్. మా రౌడీలకి ఏమన్నా అయితే వాళ్ళు చూసుకుంటారో, ఆ పోలీసుకి ఏమన్నా అయితే మేము చూసుకుంటామో. వాళ్ళు మేము వాళ్ళకోళ్ళు ఫర్రు. అలాగైతే ఓ పాలు మమ్మల్ని వేసుకుని వాళ్ళు వేసేసుకుంటాను మరి ఏతంతో. అబ్బా ఏట్రాడు సింహాచలం అంటే భయం లేకుండా. ఒరే వెంకటా నువ్వే కదా మన ట్రూప్ లో మెయిన్. ఒకసారి పోలొచ్చాయి. కరాటే 3 years, కుంగ్ ఫు 6 years. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. నీకు జలకా తెలుసా? అదేటది? ఇది మా ట్రూప్ లోనే విషయం ఉన్నాడు ఆడక్కడే. ఆడనే కొట్టేశాడంటే వీడికి ఎంత విషయం ఉండాలి. విషయం ఉన్నాడు తోటి ఇలా రోడ్డు మీద పరిగెట్టకూడదు బాబో. ఇవాళ నుంచి మనం రిలేటివ్స్. మీరు చూసుకోండి. లగస్ మనం కూడా లగస్. బతికాం కాదు సత్యం. అయిపోయాడు. ఇంకా లాభం లేదు. షట్టర్స్ ఏంటి బే? అని కొడతారా ఏంటి? వాడు మనల్ని కొడితే ఎవరికి తెలియకుండా ఉండడానికి ఇంక లేట్ ఎందుకు సార్? మొదలెట్టండి. నాన్నగారు మీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? ఏం కావాలండి? నారాయణమూర్తి గారా? నమస్కారం సార్. పీకు రామారావు ఏంటి వాళ్ళతే ట్రాఫిక్ సెక్షన్. మీరు మమ్మల్ని క్షమించాలి సార్. నేను క్షమించడం ఏంటండి? ఇది ఖచ్చితంగా మీ అన్న ట్రీట్మెంట్. అసలు ఏం జరిగిందండి? పాపం వాళ్ళని అడిగితే ఏం చెప్తారు నాన్న? బాగా అడగండి. ఏం జరిగిందిరా? నన్ను అడుగుతారు నాన్నగారు. నేను ఇప్పుడే లేస్తే అమ్మా కాఫీ వాళ్ళు ఏదో క్షమించమని అడుగుతున్నారు. క్షమించేస్తే వెళ్ళిపోతారుగా. రాయ్ మాటలతో మాయ చేయకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటి నందు వేస్తారేంటి? నేను రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా? ఏం జరిగిందిరా? గుర్తెచ్చుకోండి. అయితే 500 చెల్లిపో. నేను తాగలేదు సార్. ఎన్ని ప్రాబ్లం ఏంటమ్మా? నోరుతారా ఇప్పుడు తాగాడు సార్. మీరే పోసి మీరే తాగారన్న అన్యాయం సార్. మేము న్యాయం అన్నావా? అడగకుండా ఇస్తే 500 లేకపోతే 1000 రూపాయలు. గమంతే. అక్కడ నేను లేను కదరా. లేకపోవడం ఏంటి? కొంచెం వెనక్కెళ్ళండి నాన్నగారు. సార్ నేను ఊదను సార్. కావాలంటే 500 ఇచ్చేస్తాను. 1000 రూపాయలు తీవా. అమ్మాయిలు మీకేం డిస్కౌంట్ లేదు. 500 ఇవ్వండి. వీకెండ్ కలెక్షన్ జాగ్రత్త. ఓకే సార్. నొక్కేకు డబ్బుల కోసం పబ్లిక్ కి న్యూసెన్స్ లా తయారయ్యారు. వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చి బుద్ధి చెప్తే గానీ దారిలోకి రారు. అది నీతో అనలేదు కదరా, నా మనసులోనే అనుకున్నాను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు నాన్న, అందుకే చేశా. ఓకే అనుకుంటే ఏకంగా పోలీసులే కొట్టేస్తావా? రేపు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నీ కెరియర్ ఎవరు చేస్తారు సార్? ఏదో 4 గోడల మధ్య షట్టర్ వేసుకుని బాబు తన పని తను చేసుకున్నాడు. నోరు తెరిచి అడిగినా చెయ్యని కొడుకున్న ఈ రోజుల్లో మీరు మనసులో అనుకుంటే చేసేసి కోహినూర్ లాంటి కొడుకుండడం ఎంత అదృష్టం సార్. ఒక్కసారి క్షమించారని చెప్పండి, వెళ్ళి మా డ్యూటీ చేసుకుంటాం సార్. ఆలోచించకండి సార్. ఇంకో రౌండ్ తట్టుకునే శక్తి మాకు లేదు. చెప్పండి అమ్మా. సరే క్షమించాను. థ్యాంక్స్ సార్. బాబు నాన్న బంగారం. రై ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? నాన్న ఆ పొట్టండి లాక్కు. నీ వయసులో అంతకి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. అమ్మా నాన్న క్యారేజ్ రెడీయా? పెట్టండ్రా. మళ్ళీ వైట్ రైస్ పెట్టావేంటి? నాన్నకు బ్రౌన్ రైస్ ఉండమని చెప్పానా? షుగర్ పెరిగిపోద్ది. వీడి ప్రేమతో నన్ను అన్నం కూడా తినవట్లేదు. భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని ఇంత అమితంగా ప్రేమిస్తున్నాడు. వీడి ప్రేమ దేనికి దారి తీస్తుందోనని భయంగా ఉంది. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేయి స్వామి. స్వామి స్వామి వాడి నుంచి నువ్వే నన్ను కాపాడాలి.
ఏంటమ్మా అంత టెన్షన్ గా ఉన్నారు? ఆఫీస్ లో మా బాస్ నన్ను తెగ టార్చర్ పెట్టేస్తున్నాడు. వాడి ఉద్యోగం అన్నా పోవాలి, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అన్నా అయిపోవాలి. పెద్ద ఆయనకి చెప్పండి. నేను చెప్తానులే గాని కళ్ళు మూసుకొని దండం పెట్టుకోమ్మా. నిరంజనాయ విద్మహే నీలాభాసాయ ధీమహే. ప్రసాదం తీసుకోమ్మా. అమ్మా అది షటకోపం అమ్మా. సారీ అండి. నీ టెన్షన్ నాకు అర్థమైందమ్మా. నీ జీవితంలో టెన్షన్లని పోగొట్టడానికి స్వామి ఎవరినో ఒకరిని పంపిస్తాడమ్మా. ఏంటమ్మా ఈ పంచి లోకం మరి చాదస్తం కాకపోతే? చాదస్తం ఏంట్రా, గుడిలో పూజకి ఇలా పంచి అది కట్టుకురాకుండా ప్యాంట్లు షర్ట్లు వేసుకొస్తారేంటి? ఒరే పూలు మర్చిపోయాను, వెళ్ళి త్వరగా తీసుకురా. థ్యాంక్ గాడ్ కొబ్బరికాయ పగలలేదు. సారీ అండి. పర్వాలేదమ్మా. అలా కాదండి, ఎవరు ముట్టుకొని నీళ్లు కాబట్టే కదండి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. మరి పగిలితే పనికిరావు కదండి, అది దేవుడి విషయం కదండి. నీ పేరేంటమ్మా? భానుమతి. పద్ధతైన పేరు. థ్యాంక్స్ అండి. తన ఇంటికి కొడలవుతుందో గాని ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చేసినట్టే. మీకు అంతగా నచ్చేసాక వేరే ఇంటి కోడలు ఎందుకు అవుద్ది? మన ఇంటి కోడలే అవుద్ది. ఏంట్రా బావా ఈ టైంలో పిలిచావు? ఏ సీత వంక బోర్ర కంట చూసినాడే ఈ రామయ్య, ఏ సీత వంక బోర్ర కంట చూసినాడే. ఎంతకని సీత ఎలా ఉంటదరా? ఆ నడువు వంకర తిరిగిన బీచ్ రోడ్ లా, ఆ జడ మన జగదాంబ సెంటర్ ట్రాఫిక్ లా, ఇంకా వీప్ అయితే మన వైజాగ్ సముద్రంలా ఉంటదరా. అంతలా ఉంటదారా? అంత అందంగా ఉంటది. ఇంతకీ అమ్మాయి ఫేస్ ఎలా ఉంటుందిరా? ఎవరో నాకు తెలీదు, నేను బ్యాక్ మాత్రమే చూశాను. ఏంటి బ్యాక్ చూసే ఇంత బిల్డప్పా? యా, కొంతమంది అమ్మాయిలు బ్యాక్ నుంచి చూస్తే బెంచ్ కర్లానే ఉంటారా, ఫ్రంట్ నుంచి చూస్తేనే 7 సీటర్ ఆటోలా ఉంటారు. మా నాన్న చూశాడ్రా, ఆయనకి నచ్చింది. మీ నాన్న చూసి ఓకే చేశాడంటే ఆ అమ్మాయి బెంచ్ కార్ అమ్మ బాగా ఉంటది. అందుకే నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను. సిటీలో ఎక్కడున్న ఆ అమ్మాయిని పట్టేసుకోవాలి. ఇంత పెద్ద సిటీలో అమ్మాయి ఫేస్ తెలియకుండా ఎలారా క్యాచ్ చేసేది? రే, నేను అమ్మాయిని బ్యాక్ నుంచి చూడగానే నాలో ఒక ఫీల్ కనెక్ట్ అయింది. మళ్ళీ అదే ఫీల్ ఏ అమ్మాయిని బ్యాక్ నుంచి చూస్తే వస్తుందో ఆ అమ్మాయే మా నాన్న కోరుకున్న కోడలు. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ఆల్ బ్యాక్స్.